హాయ్ అండి, వెల్కమ్ టు కుక్ విత్ స్వాతి. ఇవాళ ఎగ్ బిర్యానీ తయారీ విధానాన్ని చూద్దాము. వెరీ ఈజీ అండ్ టేస్టీ. ఈ విధంగా చేస్తే గ్రేవీతో పని లేదండి, జస్ట్ బిర్యానీ అండ్ రైతాతోనే తినేయొచ్చు. ఎలా చేసేయాలో చూసేద్దాం. ఒక హెవీ బాటమ్డ్ ప్యాన్ లేదా బిర్యానీ హండీ తీసుకొని ఆయిల్ వేడి చేయండి. నేను స్టీల్దే వాడుతున్నాను. బాటమ్ అయితే మందంగా ఉండేటో చూసుకోండి. ఆయిల్ కాస్త వేడయ్యాక సన్నగా తరిగిన ఆనియన్స్ వేయండి. ఆనియన్స్ ఒక నిమిషం పాటు వేయించండి. ఆనియన్స్ బాగా రంగు మారాలి. అయితే ఈ రంగు మారేలోపు మనం వేరే ఇంగ్రీడియంట్స్ కూడా వేసేయచ్చు. ఆనియన్స్ కాస్త వేగాక పచ్చిమిర్చి వేయండి. ఒక నిమిషం పాటు ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి వేయించండి. ఈలోగా పుదీనా అండ్ కొత్తిమీర కూడా వేసి కలపండి. ఈ స్టేజ్లో ఆనియన్స్ ఇంకా కలర్ రావాలండి. ఇంకా కాసేపు వేయించాలి. కాస్త గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాక అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించాలి. ఈ మిశ్రమం బాగా వేయించాలండి. ఈ మిశ్రమం వేగాక సన్నగా తరిగిన లేదా మిక్సీ పట్టిన 3 టొమాటోస్ వేయండి. టొమాటోస్ వేగడానికి కాస్త టైం పట్టొచ్చు. కాస్త కలిపేసి మూత పెట్టి మగ్గించాలి. ఈలోగా ఇంకొక బర్నర్ మీద ఒక గిన్నెలో వాటర్ వేడి చేసుకోవాలి. వాటర్ కాస్త వేడయ్యాక బిర్యానీ ఆకు, స్టార్ అనీస్, లవంగాలు, దాల్చిన చెక్క, మిరియాలు, పెద్ద ఇలైచి 1, చిన్న ఇలైచి 4, హాఫ్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 1 స్పూన్ ఘీ, కాస్త పుదీనా, కాస్త కొత్తిమీర, 1.5 స్పూన్స్ సాల్ట్ వేసి వాటర్ మరిగే వరకు వెయిట్ చేయాలి. ఈ వాటర్ బాయిల్ అయ్యేలోపు టొమాటో పేస్ట్ వేసిన మసాలా మగ్గిపోతుందండి. ఓసారి మూత తీసి చూద్దాము. టొమాటోస్ బాగా మగ్గాలండి. మగ్గే వరకు కలుపుతూ మూత పెట్టాలి. అవి బాగా మగ్గాక మూత తీసి మసాలాస్ యాడ్ చేసుకోవాలి. కారం, ధనియాల పొడి, గరం మసాలా అండ్ బిర్యానీ మసాలా అని బయట దొరుకుతుందండి. ఇవన్నీ వేసి బాగా వేయించండి. ఈ మసాలాస్తో పాటు టొమాటో పేస్ట్ బాగా వేగాలండి. సో మూత పెట్టి వేయించుకుందాం. కాసేపు అయ్యాక మూత తీసేసి చూద్దాం. ఆయిల్ అలా సపరేట్ అవ్వాలండి. ఆయిల్ సపరేట్ అయితేనే మసాలాస్ వేగినట్టు. ఇప్పుడు 1 కప్పు పెరుగు గిలకొట్టుకొని వేసుకుందాం. వేసి కలపాలండి. ఈ మసాలాస్తో పెరుగు బాగా కలిసేలా కలపాలి. పెరుగు కలిపేసి మూత పెట్టి మగ్గించుకుందామండి. ఆయిల్ సపరేట్ అయ్యే వరకు వేయించుకోవాలి. పక్కన బర్నర్ మీద వాటర్ బాయిల్ అవుతున్నాయి కదండి. ఈ స్టేజ్లో 1 అవర్ పాటు నానబెట్టిన బాస్మతి రైస్ వేయాలి. రైస్ ఉడకడానికి ఒక 5 మినిట్స్ దాకా పట్టొచ్చండి. పెరుగు, టొమాటో మిశ్రమం బాగా వేగిందా లేదా చూసుకోవాలి. ఇప్పుడు ఉడకబెట్టిన గుడ్లు ఒక హాఫ్ డజన్ దాకా తీసుకోవాలండి. ఉడకబెట్టినవి ఇలా కత్తితో స్లిట్స్ పెట్టుకొని టొమాటో పెరుగు మిశ్రమంలో వేయాలి. నేను ఇక్కడ 1/1 ఎగ్స్ 6 ఎగ్స్ అలా చేశానండి. ఎగ్స్ వేశాక బాగా ఎక్కువ కలపొద్దు. కొంచెం మసాలా అంటుకునేట్టు చూసుకుంటే సరిపోతుంది. ఈలోగా బాస్మతి రైస్ 80% వరకు ఉడుకుతుందండి. 80% ఉడికిందా లేదా చూసుకోవాలి. అలా ఉడికిన బాస్మతి రైస్ని లేయర్గా టొమాటో అండ్ ఎగ్ మసాలా మీద వేసి బాగా స్ప్రెడ్ చేయాలి. ఒక మందపాటి లేయర్ లాగా వేయాలండి. ఇప్పుడు బియ్యం ఉడికిన నీళ్ళు ఒక సగం గ్లాస్ వరకు చిన్న టీ గ్లాస్లో సగం దాకా తీసుకొని ఈ టొమాటో మిశ్రమం అండ్ బాస్మతి రైస్ మీద స్ప్రెడ్ చేయండి. దీనివల్ల ఏమవుతుందంటే స్టీమ్ జనరేట్ అయ్యి ఆ స్టీమ్తోని బాస్మతి రైస్ ఇంకా బాగా ఉడుకుతుంది. ఇప్పుడు ఒక లేయర్ కొత్తిమీర వేసి మూత పెట్టండి. మూత మీద ఏదైనా బరువు పెట్టాలండి. నేను ఇక్కడ రోల్ది యూజ్ చేస్తున్నాను. అది బరువు పెట్టేసి ఒక 15 మినిట్స్ పాటు స్టవ్ సిమ్లో పెట్టి ఉంచండి. 15 మినిట్స్ అయ్యాక బరువులు తీసేసి జాగ్రత్తగా మూత ఓపెన్ చేయాలండి. మీరు స్టీల్ బరువు పెట్టినట్టయితే వేడిగా ఉంటాయి, చూసుకోవాలి. మూత తీసి చూద్దాము. చక్కటి ఎగ్ దమ్ బిర్యానీ రెడీ అవుతుంది. చాలా సింపుల్ కదా. నచ్చితే ట్రై చేయండి. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.